పాల్గొన మాసంలో మనము అనుకున్నాం కదా, ఇది కళ్యాణాల మాసము. దేవ కళ్యాణాలు జరుగుతూ ఉంటాయి. ఎక్కువగా బ్రహ్మోత్సవాలను నిర్వహిస్తూ ఉంటారు. మరి యాదగిరిగుట్టలో కూడా లక్ష్మీనరసింహస్వామి కళ్యాణము, అదేవిధంగా చాలా దేవాలయాలలో పాల్గొన మాసంలో ఉత్సవాలు జరుగుతాయి, కళ్యాణాలు జరుగుతాయి. అదేవిధంగా మనకు కలియుగ వైకుంఠంగా పిలువబడుతున్న తిరుమల తిరుపతి దేవస్థానంలో తెప్పోత్సవాన్ని నిర్వహిస్తారు. ఈ తెప్పోత్సవం అంటే ఏంటి, ఎలా జరుగుతుంది, ఏ సమయంలో జరుగుతుంది, దాని విశేషాలను మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. ఓం నమో నారాయణాయ శ్రీమదే రామానుజాయ నమః. శ్రీమన్నారాయణ చరణౌ షణ్ణం ప్రపద్యే. అస్మద్ గురుభ్యో నమః. ఓం నమో వెంకటేశాయ. అందరికీ నమస్కారం అండి. మనం ఈరోజు తిరుమల తిరుపతిలో జరిగే తెప్పోత్సవం గురించి తెలుసుకుందాం. అయితే దీన్నే ప్లవనోత్సవము అంటారు. ప్లవము అంటే పడవ అని అర్థం. తెప్ప అంటే కూడా పడవనే, అంటే చిన్నపాటి పడవ. అయితే ఇక్కడ ఈ శేషాచలంలో ఆశ్రితులను రక్షించడానికి అర్చామూర్తిగా కొలువై ఉన్న శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి సంబంధించి ఒక పుష్కరిణి ఉంటుంది. తిరుపతి చూడని వాళ్ళు ఎవరు ఉండరు అనుకుంటా, దాదాపు అందరూ చూసిండ్రు కాబట్టి అక్కడ ఒక స్వామి పుష్కరిణి అనేది ఉంటుంది. వరాహస్వామి దేవాలయానికి పక్కగానే ఈ పుష్కరిణి ఉంటుంది. ఆ పుష్కరిణిలో ఈ తెప్పోత్సవం అనేది జరుగుతుందన్నమాట ప్రతి సంవత్సరం. మరి ప్రతి సంవత్సరం ఈ పాల్గొన మాసంలో శుద్ధ ఏకాదశి నుండి పౌర్ణమి వరకు 5 రోజులు ఈ తెప్పోత్సవం అనేది నిర్వహించబడుతుంది. అయితే ఈ తెప్పోత్సవం అనేది ఏ విధంగా జరుగుతుందనేది ఇప్పుడు తెలుసుకుందాం. మొదటి రోజు అంటే ఏకాదశి నుండి మనకు పౌర్ణమి వరకు అంటే 5 రోజులు అండి. ఈ మొదటి రోజు ప్లవనోత్సవము త్రేతాయుగంలో అవతరించిన ధర్మరక్షణ గావించిన శ్రీరామ చక్రవర్తికి జరుగుతుందన్నమాట. రామావతారానికి సంబంధించి మొదట శ్రీ సీతారామ లక్ష్మణులకు ఈ ఉత్సవాన్ని నిర్వహిస్తారు. అయితే అప్పుడు వాళ్ళని రత్నాభరణాలతోని అలంకృతం చేస్తారు చక్కగా. ఆ మొదటి రోజు ఆ బంగారు తిరుచి అంటే పడవ అన్నమాట. ఆ ప్లవము దాన్ని తిరుచి అంటారు. ఆ బంగారంతో చేయబడిన ఆ తిరుచి యందు వీళ్ళు ఏం చేస్తారంటే ముందు సీతారామ లక్ష్మణులను ఊరేగింపుగా ఉత్సవం చేస్తారు. అక్కడ మాడవీధులు ఉంటాయి కదా 4 దిక్కుల, అక్కడ ఊరేగింపుగా ఉత్సవం చేసి తీసుకొచ్చి ఈ సువర్ణ తిరుచిలో వాళ్ళను వేంచేపు చేస్తారు. వేంచేపు చేసి అనేకమైన విద్యుత్ దీపాలను పెడుతూ ఉంటారు అక్కడ. ఆ పడవలు అవి చూస్తుంటే కలియుగ వైకుంఠం అంటే అసలు మనం మైమర్చిపోతాం. ఇక మనకు ఎక్కడో ఉన్నట్టుగా నిజంగానే ఆ భావన కలుగుతుంది అన్నమాట. అనుభవాన్ని మన మాటల్లో చెప్పలేము. ఆ మంగళ వాద్యాలు వినడము, ఆ వేద ఘోషలు, అవన్నీ చూస్తూ ఉంటే అసలు మైమర్చిపోతాం అన్నమాట. అటువంటి ఆ విధమైన ఆ సన్నివేశం ఆ పుష్కరిణిలో అలా తిరుగుతూ ఉంటుంది. అలా తిరిగేటప్పుడు అది 3 సార్లు తిరుగుతుంది ఆ తిరుచి మొత్తము ఆ పుష్కరిణిలో. ఆ విధంగా సంచారం చేసిన తర్వాత హారతి ఇచ్చి ముగింపుగా ఆ శ్రీ కోదండరామస్వామి వారిని మళ్ళీ ఆ శ్రీవారి సన్నిధిలోకి తీసుకువెళ్తారనమాట.
అది ఎంత ఆనందదాయకం అండి. ఆ విధంగా చూడడం అనేది ఎంత పూర్వజన్మ సుకృతం ఉంటే కానీ మనం చూడలేము అసలు. అయితే ఈ విధంగా మొదటి రోజు. రెండవ రోజు ద్వాపర యుగాన్ని అలంకరించిన, మనకు గీతోపదేశం అందించిన శ్రీకృష్ణుడు రుక్మిణి అమ్మవార్లను రత్నాభరణాలతోని అలంకరిస్తారట. రత్నాభరణాలతోని అలంకరించి అదేవిధంగా ఆ 4 మాడవీధుల్లో ఉత్సవం జరిపి ఆ స్వామి పుష్కరిణిలో ఉన్న రమణీయంగా ఆ రోజు ఒక రకంగా తయారు చేస్తారన్నమాట. అంటే రోజు ఒకే రకమైన ప్లవం ఉండదు, దాని అలంకరణలు అనేవి మారుతూ ఉంటాయి. అటువంటి రమణీయమైన తెప్పలో రుక్మిణి సమేత శ్రీకృష్ణ స్వామిని వేంచేపు చేసి మంగళవాద్యాలు వేద పారాయణలతోని దాన్ని 3 పర్యాయాలు ప్రదక్షిణంగా అక్కడ సంచారం చేసి తర్వాత స్వామివారికి హారతిచ్చి సన్నిధిలోకి తీసుకువెళ్తారు. మరి 3వ రోజు కలియుగ ప్రత్యక్ష దైవమైన మనకు కోరికలు తీర్చే అర్చావతారంగా అవతరించిన శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని తిరుచిలో వేంచేపు చేస్తారు. తిరుచిలో ఈ వెంకటేశ్వర స్వామిని ఉభయ దేవేరులతో, శ్రీదేవి భూదేవితో సహా వేంచేపు చేసి ముందు ఆ మాడవీధుల్లో ఉత్సవాన్ని జరిపి తర్వాత పుష్కరిణిలో ఆ దివ్య దీపాల మధ్య అక్కడ వేంచేపు చేస్తారన్నమాట. అయితే అప్పుడు ఆ ప్రదక్షిణంగా మళ్ళా 3 సార్లు ఆ తెప్ప అనేది తిరుగుతుంది. తిరిగిన తర్వాత స్వామివారికి హారతి ఇచ్చి సన్నిధికి తీసుకెళ్తారు. అలాగే 4వ రోజేమో శ్రీ మలయప్ప స్వామి వారిని శ్రీదేవి భూదేవి సహితంగా వాళ్ళు, అంటే ఈ విగ్రహాలు వేరు, ఇంతకుముందు చెప్పుకున్నాం మనం. ఈ మలయప్ప స్వామి వారిని ఆ తిరువీధుల్లో 4 మాడవీధుల్లో ఉత్సవం జరిపి మళ్ళీ ఈ తెప్పయందు వేంచేపు చేసి 5 సార్లు ప్రదక్షిణాకారంగా తెప్పను తిప్పుతారన్నమాట. అయితే విద్యుత్ దీపాలతో అలంకరణతోని ఎన్నో రకాల పుష్పాలతోని చూడడానికి చాలా ఆనందంగా ఉంటుంది. ఆ అనుభూతిని మనము మాటల్లో చెప్పలేమన్నమాట. అలాగే ఆ వేద ఘోష మంగళ వాద్యాలు అసలు మనం మోగిపోతాయి మనకు. అయితే ఈ విధంగా 4వ రోజు 5 సార్లు తిరుగుతారు ఆ తెప్ప అనేది. తర్వాత 5వ రోజు కూడా మళ్ళీ భూసమేతుడైన శ్రీ మలయప్ప స్వామి వారిని తిరువీధుల్లో ఉత్సవం చేసి మళ్ళీ ఈ తెప్పయందు వేంచేపు చేస్తారు. మరి దీన్ని ఆ రోజు 7 పర్యాయాలు, అంటే చివరి రోజు పౌర్ణమి రోజు 7 సార్లు ఆ తెప్పను ప్రదక్షిణాకారంగా శోభాయమానంగా అందరూ దర్శించుకునే విధంగా 7 సార్లు సంచారం చేసిన తర్వాత హారతి ఇచ్చి తర్వాత సన్నిధానానికి తీసుకెళ్ళి అక్కడ ఆస్థానం చేస్తారట. ఆస్థానం అంటే ఏంటండి, పెరుమాళ్ళని అక్కడ కూర్చోబెట్టి హారతి అవి ఇచ్చి నైవేద్యం చేస్తారు. ఎందుకంటే తెప్పోత్సవంలో అలసిపోతారు పెరుమాళ్ళు కాబట్టి పానీయం అందియడము, కాస్త ఏదైనా నివేదించడము, తర్వాత అక్కడ ఎలా జరిగింది ఏమేంటి మనం ఏదైనా కార్యక్రమం తర్వాత దాన్ని విశ్లేషించుకుంటాం. అదే ఆస్థానము, పెరుమాళ్లకు నివేదిస్తారన్నమాట విషయంగా. ఆ విధంగా ఆస్థానాన్ని ఏర్పాటు చేస్తారు. తర్వాత సన్నిధిలోకి
వేంచేపు చేస్తారు. అయితే ఇది అందరూ కూడా భక్తులు ఎంత వేల మంది ఆ చుట్టూ మెట్ల మీద కూర్చొని చక్కగా ఆనందిస్తూ ఉంటారు. అది ఒక కలియుగ వైకుంఠం అని ఊరికే అనలేదండి. నిత్యోత్సవం, పక్షోత్సవం, ఎప్పుడు ఉత్సవాలు జరుగుతుంటాయి, ఎప్పుడు వెళ్ళినా సందడిగా ఉంటుంది. అందుకే కలియుగ వైకుంఠం అది. నా భూతో నా భవిష్యత్తు. ఇంత గొప్ప తెప్పోత్సవం గురించి మనము తెలుసుకోవడము, దాన్ని స్మరించుకొని ఆనందించడము ఎంతో శుభదాయకము. ఈ విధంగా ఆ శ్రీవారి యొక్క తెప్పోత్సవం జరుగుతుంది కాబట్టి అందరూ అది మనము వెళ్ళలేకపోయినప్పటికీ మనం దాన్ని ఈ సమయంలో ఊహించుకొని ఆ రోజు అలా వాళ్ళు ఆ తెప్పలో తిరుగుతూ ఉన్నట్టుగా ఆనందించి విని నమస్కరించుకుంటే మనకు అన్ని శుభాలు జరుగుతాయి. అంటే పెరుమాళ్ళను కలియుగంలో స్మరణ మాత్రేన ఆనందింపజేయగలము అని మనకు ముందే పురాణాలు తెలియజేసినాయి. కాబట్టి అందరము ఆ విధంగా ఆ పెరుమాళ్ళు తెప్పలో తిరుగుతూ ఉన్నట్టుగా భావించి మనసులో దర్శించి వారికి నమస్కరించుకుందాము, వారి యొక్క అనుగ్రహాన్ని పొందుదాం. ఓం నమో వెంకటేశాయ. సర్వం శ్రీకృష్ణ చరణారవిందార్పణమస్తు.